ప్రైజ్ లాడండి. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేస్తాం. స్తోత్రం స్తోత్రం ప్రభా, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, ప్రభా, మేయడానికి లెక్కలేని స్తోత్రాలు. నేను ప్రభా, గడిచిన కాలం అంతా మమ్మల్ని కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు, వందనాలు. నేను ప్రభా, నేను ఉంచిన వారికి, చూచుచున్న వారికి ప్రభా, రక్షణ భాగ్యం దయచేయమని అడుగుచున్నాను ప్రభా. విరిగి నలిగిన హృదయం దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నా ప్రార్థనను అంగీకరించమని యేసు నామములో బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. లోకాసు వార్త 1వ అధ్యాయము 39 నుంచి 49 వరకు ఇలాగ వ్రాయబడి ఉన్నది. ఆ దినముల యందు మరియా లేచి యూదా ప్రదేశంలోనికి కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందనములు చెప్పాను. ఎలిజబెత్తు మరి యొక్క వందనవచనము వినగానే ఆమె గర్భంలో శిశువు గొంతులు వేసెను. అంతటా ఎలిజబెత్తు పరిశుద్ధాత్మతో నిండుకున్నదై బేగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలాగు ప్రాప్తించెను. ఇదిగో శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గొంతులు వేసెను. ప్రభు ఆమెకు తెలియచేయించిన మాటలు సిద్ధించునుగాక గనుక నమ్మి ఆమె ధన్యురాలు అయ్యెను. ఎలాగో ఆ దినమునందు మరియ లేచి యోధా ప్రాంతంలోనికి కొండ సీమలోనున్న ఒక ఊరికి వెళ్ళాను. జకరియా ఇంటిలో ప్రవేశించగానే ఎలిజబెత్ కనబడను. ఎవరన్నా మనం కనిపించారనుకో, ప్రైజ్ లాడండి అని చెప్తాం, వందనాలండి అని చెప్తాం. అలాగే ఎలిజబెత్కు కూడా వందనాలని చెప్పగానే గర్భంలోని ఉన్న శిశువు గంతులు వేసాను. అంటే వెంటనే కదలికలు కనిపించి, గర్భిణీ స్త్రీలు మనం చూస్తూ ఉంటాం కదా చాలామందికి, వారికి కూడా ఏంటి ఏదన్నా తిన్న వెంటనే ఎలా ఉంటుంది, బిడ్డ తిరగడము ఇలాగ ఉంటుంది. అలాగే ఎలిజబెత్ గర్భంలోనున్న శిశువు గంతులు వేసానని అన్నాడు. ఆమె గర్భఫలము కూడా ఆశీర్వదింపబడినది అని అన్నాడు. దేవుడు ఆశీర్వదించిన బట్టినే కదా ఆమె ఎలిజబెత్కు గర్భవతి అయిన వెంటనే గర్భంలోనున్న శిశువు గంతులు వేసానను. ఆమె వచ్చి మరి ఒక వచనములను వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసానని. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మ నిండుకుని బెగ్గరగా ఇట్లా కేకలు వేసానంట. అంతటితో పరిశుద్ధాత్మ నిండుకోగానే ఎలిజబెత్కు ఏమని చెప్పుచున్నది, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానువు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును అని అన్నాను. గర్భఫలము ఆశీర్వదింపబడును అన్నాను. గర్భఫలము ఆశీర్వాదం ఎప్పుడు కలుగుతుంది? మన బిడ్డలు ప్రయోజకులైనప్పుడును, మనము వారికి జన్మనిచ్చినప్పుడును, వారికి చాలా అభివృద్ధి కలిగినప్పుడు అప్పుడు గర్భఫలమును ఆశీర్వదింపబడును. నీవు కూడా మనం పెళ్లి కాకముందు ఏమంటారు, యవనస్త్రాలు అంటారు. పెళ్ళైన తర్వాత పెళ్ళైన వారు అంటారు. తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత తల్లి అంటారు. తర్వాత చెల్లి, ఇలాంటి బంధాలన్నీ వస్తూ ఉంటాయి. ఎప్పుడు ఒక ఆడవారికి ఎప్పుడు కలుగుతుంది ఈ ఆనందం అంటే, మనము ఎప్పుడైతే గర్భఫలమును ధరిస్తామో, ఎప్పుడైతే మన కడుపులో శిశువు ఉంటుందో అప్పుడు మనకి చాలా ఆనందం కలుగుతుంది. ఎంత బాధపడనికైనా సరే పుట్టినప్పుడు చాలా బాధ కలుగుతుంది. బాధ కలిగినా సరే పుట్టిన వెంటనే ఎంత సంతోషం కలుగుతుందో కదా. బిడ్డను చూసుకున్న వెంటనే కష్టం అంతా కూడా మర్చిపోతాము, ఆ బాధ అంతా కూడా మర్చిపోతాము. అలాగే ఈమె మరియ వచ్చి ఎలిజబెత్కు వందనములు చెప్పగా ఆమె గర్భంలో ఉన్న శిశువు గంతులు వేయుచున్నది. ఆమె ఏమన్నది, ఇలా గొంతులు వేచి పరిశుద్ధాత్మతో నిండుకుని నేను ఆమె ఏమన్నది, నీ స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానువును, నీ గర్భఫలమును కూడా ఆశీర్వదింపబడును అనండి. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలా ప్రాప్తించనండి. అంటే మరియమ్మ గారు వచ్చి చెప్పగానే నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చి చెప్పుట నాకు ఇంత ప్రాప్తమా అని ఆమె ఆనందంతో అంటుంది. ఇదిగో నీకు శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గొంతులు వేసాను. ఎప్పుడైతే
నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చి నీ గర్భఫలం ఆశీర్వదింపబడినని అనగానే గర్భంలో ఉన్న శిశువు ఆనందముతోనంట గంతులు వేయుచున్నదంట. శుభవచనము చెవిని పడగానే గంతులు వేయుచు ప్రభు ఆమెకు తెలియజెప్పిన మాటనే సిద్ధించిన గాకండి. నమ్మి విశ్వాసము పొందిన వారికి సమస్తమును సాధ్యమన్నాడు దేవుడు. నమ్మనల్లని వారికి శిక్ష విధింపబడింది. నమ్మింది కాబట్టే ఆమె గర్భఫలం ఆశీర్వదింపబడింది, ఆ భూమి ఫలం ఆశీర్వదింపబడింది. ప్రతి ఒక్కటి ఆమె గర్భఫలం శిశువు కూడా గంతులు వేయుచున్నది. దేవునిని ప్రభువు పేరట ఆమె మాట్లాడుచున్నది, సిద్ధపడుచున్నది, నమ్మకముగా ఆమె ఉన్నది కాబట్టి అంత ధన్యురాలైంది. ఆమె లేకపోతే ఆమె నమ్మకపోయిన ఎడల ఆమె ధన్యురాలు అవదు కదా. అలాగే ధన్యురాలనని అన్నిటిలో కూడా ధన్యురాలైంది ఆమె ఎందుకని పరిశుద్ధాత్మ నిండుకుని ఉన్నది కాబట్టి. పరిశుద్ధాత్మతో నిండుకుని ఉన్న వెంటనే ఆమె నిండుకుని ఉన్నది కాబట్టి ఆమె ఆశీర్వదింపబడింది. ఆమె నమ్మింది కాబట్టి ఆశీర్వదింపబడింది, దీవెనలు పొందుకున్నది. దేవుని యొక్క కృప కూడా ఉన్నది. అంతేగాని నమ్మనల్లని వారికి దేవుని శిక్ష విధింపబడిన విశ్వాసంతో సమరయ స్త్రీ కూడా వస్త్రం ముట్టుకోగానే స్వస్థ పొందినది. అలాగే ఈమె కూడా నమ్మినది కాబట్టి ధన్యురాలైంది. స్త్రీలందరికంటే కూడా ఆశీర్వదింపబడినది, దీవింపబడిన స్త్రీలందరి మీద కూడా ఆమె ఎంతో ఎంతో ధన్యురాలయ్యింది. మనము కూడా అలాగే స్త్రీలనే కదా పురుషులనే కదా ప్రతి ఒక్కరమును కూడా దేవుని యందు మనం ఆశీర్వాదము పొందుకోవాలంటే దేవుని యందు భయమును కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి, దేవుని నిజమైన రక్షకుడని నమ్మి ఉండాలి. ప్రతి ఒక్కరమును కూడా ఆశీర్వాదమును పొందుకోవాలని వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. స్తోత్రం స్తోత్రం ప్రభు. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపామయుడా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయనా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా, మారు మనసు దయచే ప్రభా, రక్షణ భాగ్యం దయచే ప్రభా. నేను ప్రభా నేను ప్రతి ఒక్క బిడ్డని ప్రభా పేరు పేరు చెప్పిన దీవించినాయన, మా శత్రువుల మిత్రువులు దీవించినాయన ప్రభా, ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాను ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నీకు తెలిసినైనా ప్రభా సమస్తము చూచుచున్నవాడు నాయన ప్రభా. బస్సులో వెలిచిన, రైల్లో వెలిచిన, హెలికాప్టర్ల, టాక్సీల, ఆటోల మీద వెలిచిన ప్రతి ఒక్కరిని ప్రభు వారి వారి గ్రహాలకు చేర్చిన ఆయన ప్రభా. నేను ప్రభు గర్భిణీస్తులకు సిలువను కనుక దయచే ప్రభా. యవనస్తులు త్రెట్టెళ్ళిపోకుండా నీ పాదాలు చెంత చేర్చుకోమని అడుగుచున్నాను నాయన ప్రభా. యవనరాలని, బాలికల్ని, బాలింతల్ని, చంటి బిడ్డలని ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పిన దీవించినాను ప్రభా. యవనస్తులని వాక్యం చేత వారి నడతని శుద్ధి చేసుకునే ధన్యతను దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. నేను కుంటి వారిని, గుడ్డి వారిని, చెవిటి వారిని ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. కుటుంబాలలో మనశ్శాంతి లేకున్నారు ప్రభా, మనశ్శాంతి దయచే ప్రభా. శాంతిని దయచే ప్రభా, రక్షణ భాగ్యమును దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను నేను ప్రభా. నిత్యమును స్తుతించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభా. నజరేయుడా నీకు స్తోత్రము, నీకు వందనాలు నాయన ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా, రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఇతర దేశాల్లో ఉన్న వారికి ప్రభా శక్తిని, బలమును దయచే ప్రభా. వెలుచిన వరకు వచ్చుచున్నారు ప్రతి ఒక్కరికి నాయన ప్రభా క్షేమంగా వచ్చేటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. ఈ పండుగ దినాలలో ప్రభా నేను ప్రభా ఎక్కడైతే పండుగలు జరుగుతున్నాయో సఫలతను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి నిత్యము నిన్ను స్తుతించే భాగ్యము దయచేయమని, నా ప్రార్థనను అంగీకరించమని యేసు నామములో బ్రతిమాలు వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవెందు నెరవేరినట్లును మనుదినాహారం నేడు మాకు దయచేయము. మరణస్థులను మేము క్షమించిన ప్రకారము వరుణములను క్షమించుము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. నిలిచిన వారికి, చూచిన వారికి సదాకాలము నీ కృపతోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.